సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలికపై జరిగిన ఘటనపై కోపోద్రిక్తులైన గ్రామస్తులతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక యువకుడికి చెందిన వాహనాలపై దాడి చేసి వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. గ్రామస్తులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టి అదుపు చేశారు. సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. మొన్న శుక్రవారం రోజున ఏదైతే 7వ తరగతి అవుతున్నటువంటి అమ్మాయి ఈ ఏదైతే నిందుడు అని చెప్తా ఉన్నామో ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అతను అమ్మాయి దగ్గరికి వెళ్ళి అత్యాచారం చేసినట్టు తన చెల్లె తల్లికి చెప్పింది. మొన్న రోజు స్నానం చేపిస్తుండగా అమ్మ నాకు కొంచెం నొప్పి అని చెప్పగానే ఆ విషయం ఆమె చెప్పలేకపోయింది. తన చెల్లె వాళ్ళ తల్లి చెప్పడంతో ఈ తల్లి ఏం జరిగింది ఏంటి అని నిలదీసేసరికి ఒక రోజు అబ్బాయి వచ్చి ఇట్లా నన్ను బలాత్కారం చేశారని చెప్పేసి పూర్తి చెప్పగానే వాళ్ళంతా ఒకటేసారిగా కోపోద్రేకులై ఏదైతే ఈ నిందితుని ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ అలాగే అక్కడ ఉన్న వెహికల్స్ కూడా దగ్గర చేశారు. సో అమ్మాయిని అయితే ఆసుపత్రికి తరలించారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ అయితే ఇప్పుడు సురక్షితం అమలు చేశారు. ఆ గ్రామంలో అయితే మొత్తం గ్రామస్తులంతా ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, ఇట్లాంటి ఘటన జరగకుండా మరొకరికి జరగకుండా కూడా చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు చాలా కోపంతో ఊగిపోతా ఉన్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అమ్మాయిని అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఓకే, రైట్ స్వామి, థ్యాంక్ యూ. చెప్తారు మళ్ళీ చేస్తాడు ఎట్లా చేస్తాడు వీళ్ళే చేసిండు వాడు పైసలు కట్టిండు వాడు మంచిగా ఉన్నాడు మనల్ని కూడా ఏం చేయలేరు వాడు మనం కూడా ఇసరి పనులు చేద్దామని ఊళ్ళే అనుకుంటాను పైసలు ఉన్నాయి బండి గుప్పిండు వీళ్ళకి ఇస్తాడు ఎవరు రారు ఎవరు చెప్పారు నా ఆట బలవంతులు లేడని తుర్కాయని అనుకుంటాను. అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే మాకు అన్యాయం జరగాలి. న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మేము చూసుకోవాలి, మేము మాట్లాడాలి, మేము చేసే పనులు మేము చేస్తాము. ముసలం పోయినా వయసులం పోయినా రోడ్డు కొట్టి మాకు భయంకరం ఉన్నది. మాకు ఎంత భయం ఉన్నది. మాకు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేస్తారో చేయని ఇది ఊరంటారా ఆడి అంటారా ఈ ఊళ్ళకి ఎంత పడుతుంది ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, ముందుకు వచ్చి మాట్లాడతలేరు. ఆడల్లో మాట్లాడుతున్నాము. ఈ ఆడలు గట్టిన వరకు ఊపుకుంటారు అని మొగోళ్ళు అనుకుంటాను. మరి ఆడల్లో మా గురుకులలో అందరము మా ఇష్టం ఉన్న పనులు చేయన్నా ఒక్క మొగోడు మేము చేసే కాడికి రావద్దు. మాకు అట్లా న్యాయం చేసుకోండి. మరి వారికి ఏం